హాయ్ వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు టీజీఐసెట్ ఆర్ టీఎస్ఐసెట్ తెలంగాణ స్టేట్ టీఎస్ అంటే టీజీ అంటే తెలంగాణ గవర్నమెంట్. రీసెంట్గానే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత తెలంగాణ స్టేట్ టీఎస్ని టీజీగా చేంజ్ చేయడం జరిగింది కనుక ఇప్పుడు టీజీఐసెట్ అని మనకు వెబ్సైట్ అయితే కనిపిస్తూ ఉంది. సో టీఎస్ఐసెట్ అన్న టీజీఐసెట్ అన్న సేమ్. టీఎస్ఐసెట్ 2024 కౌన్సిలింగ్లో ప్రాసెసింగ్ ఫీజు స్లాట్ బుకింగ్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఎప్పుడు, ఫోన్లో చేసుకోవచ్చా, పూర్తి వివరాలు తెలుసుకుందాం. చాలామంది వీడియో చూస్తున్నారు బట్ లైక్ చేయట్లేదండి. జెన్యూన్గా మీరు అడిగే కమెంట్స్కి మాత్రమే నేను వీడియో రూపంలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, బట్ వీడియో లైక్ చేయట్లేదు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ అండి వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ప్రాసెసింగ్ ఫీజు స్లాట్ బుకింగ్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఎప్పుడు అనేది చూద్దాం. మనం ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ ఇంపార్టెంట్ డేట్స్ కనుక చూసుకుంటే బేసిక్ ఇన్ఫర్మేషన్ ఫిల్ చేయడానికి, ప్రాసెసింగ్ ఫీజు పే చేయడానికి, స్లాట్ బుకింగ్ చేసుకొని డేట్స్ వచ్చేసి 1 సెప్టెంబర్ అంటే ఈ రోజు నుంచి 8 సెప్టెంబర్ వరకు. మరి 8 రోజు ట్రై చేస్తే కూడా చేసుకున్న వాళ్ళందరూ వారు 8 రోజే ట్రై చేస్తారు. ఈ రోజే ఓపెన్ అయింది వెబ్సైట్ కనుక చాలామంది ఈ రోజే చేస్తూ ఉంటారు కనుక కొన్ని ఎర్రర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఫీజు కట్టిన తర్వాత పేమెంట్ సక్సెస్ఫుల్ కాకపోవడము, పెండింగ్ అని చూపించడము, ఇలాంటి ఎర్రర్స్ వస్తుంటాయి కనుక రేపటి నుంచి మీరు 7th లోపు 2 సెప్టెంబర్ నుంచి 7th సెప్టెంబర్ లోపు మీరు స్లాట్ బుకింగ్ ఫీజు అనేది కట్టేసుకోండి, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో స్లాట్ బుకింగ్ అది అయిపోయిన తర్వాత మనకు ఏ ప్రాబ్లం వచ్చినా ఇప్పుడు హెల్ప్ లైన్ సెంటర్కి చాలామంది కాల్స్ చేస్తున్నారు. ఇప్పుడే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి హెల్ప్ లైన్ సెంటర్స్ అనేవి స్టార్ట్ కాలేదు, 3 సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అవుతాయి. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆల్రెడీ స్లాట్ బుక్డ్ క్యాండిడేట్స్ వచ్చి 3 సెప్టెంబర్ నుంచి 9th సెప్టెంబర్ వరకు 7th రోజు ఉండదు. ఈ మీరు ప్రాసెసింగ్ ఫీజు పే చేసిన తర్వాత రిసిప్ట్ తప్పనిసరిగా ప్రింట్ తీసుకోవాలి. మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు అడుగుతారు వాళ్ళు అక్కడ. సో అర్థమైందా? లాస్ట్ డేట్ వచ్చేసి 8th బట్ 7th లోపు చేసుకునేటట్టు చేసుకోండి. ఈరోజు చాలామంది ట్రై చేస్తున్నారు, వెబ్సైట్ కనుక బిజీ వస్తుంటుంది. నెక్స్ట్ ఫోన్లో చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. ఫోన్లో చేయకండి. డేటా కొంచెం మొబైల్ డేటా ఇంటర్నెట్ అనేది అటు ఇటు ఫ్లక్చువేట్ అవుతుంది కనుక ఎర్రర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఫీజు పే చేసిన తర్వాత కూడా ఒక్కొక్కసారి కట్ అయ్యి పేమెంట్ సక్సెస్ఫుల్ కూడా కాదు కనుక మ్యాక్సిమం అన్ని కౌన్సిలింగ్ వాళ్ళు ఏం చెప్తారంటే ఫోన్లో చేయొద్దని చెప్తారు. మీ సేవ, ల్యాప్టాప్, కంప్యూటర్ ఇందులో ట్రై చేయండి. ఒకసారి మీ సేవకు వెళ్ళి చేసుకునేటప్పుడు, మీ స్లాట్ బుకింగ్ చేసుకునేటప్పుడు మీకు ఏది హెల్ప్ లైన్ సెంటర్ దగ్గరలో ఉందనేది ఒకసారి మీరు కూడా చెక్ చేసుకొని వెళ్ళండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.